ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కానీ సామాన్య ప్రజలకు ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ మేలు చేసింది లేదు. వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని చెప్పి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిండ్రు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసిండ్రు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా వినియోగ వస్తువులు ప్రతి ఒక్కటి ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచేశారు. మహిళలకు కానీ బీసీలకు ప్రత్యేక హోదా కల్పిస్తాం 33% అని చెప్పిన వారు ఆ మాటను పక్కన పెట్టేసి బీసీలకు ద్రోహం చేశారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు, దాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేశారు. రైతాంగానికి పూర్తిగా ఒక ఎరువుల సబ్సిడీలో కానీ రసాయనిక ఎరువులలో కానీ అత్యధికంగా ధరలు పెంచి రైతాంగం కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఉచిత బస్సు పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామని చెప్పి ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి దాన్ని కూడా ప్రజల నుండి దూరం చేస్తున్నారు. అమరావతి పేరున వాళ్ళ సొంత కంపెనీలు, బోగస్ కంపెనీలు లాభపడుతున్నాయి తప్ప ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదు. మొత్తం మీద ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలను నాశనం చేసింది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకుపోయింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని రేపు పంచాయతీ ఎలక్షన్లలో ఇవన్నీ గమనించి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగ్విజయంగా గెలిపించాలని కోరుకుంటున్నాను.